జరిగింది, విజయవంతంగా జరిగింది. పెద్ద ఎత్తున ప్రజానీకం అందరూ కూడా స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వచ్చి ఆ మీటింగ్ జయప్రదం చేసినటువంటి విషయం మనం అందరికి కూడా తెలుసు. ఒక 2 పార్టీలు కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక చక్కగా వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటే పాపం పేరు నాని గారికి ఎందుకో బాధ, అర్థం కానటువంటి పరిస్థితి. జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టుకున్నా పేరు నాన్నగారికి నిద్ర పట్టదేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మీటింగ్ ఇంకా అవ్వదు, నాన్నగారి స్టేట్మెంట్ టీవీలో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంత భయపడుతున్నారు నాన్నగారు అని సందర్భంగా నేను నాన్నగారిని ప్రశ్నిస్తున్నా. నాన్నగారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారిని నీకు నోరు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారు ప్రభుత్వం అధికారంలో ఉండి ఎందుకు బయటకు వచ్చేసాడు మీ పార్టీలోంచి? ఎందుకు నువ్వు ఆ పార్లమెంట్లో మీరు శాసనసభ్యుడు, ఆ పార్లమెంట్లో మీరు మంత్రి, మరి మీరేం చేశారు? మీరు ఏం చేయగలిగారు? ఒక పార్లమెంట్ సభ్యుడిని నిలబెట్టగలిగినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. పార్టీ జెండా మోయిస్తున్నాడని, ఏదో జనసేన జెండా మోయిస్తే పర్వాలేదు, తెలుగుదేశం జెండా మోయమంటాడు, ఆ జెండా మోయమంటాడు, ఈ జెండా మోయమంటాడు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారని మీరు చెప్తున్నారు. అసలు మీ చరిత్ర ఒకసారి చూసుకోండి, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి జెండాలు మోసారు, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి జెండాలు మోసారు. అవన్నీ మోసిన దాంట్లోంచి కదా నువ్వు వచ్చింది, జగన్ వచ్చింది. ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడలేదు కదా మీరు ఇద్దరు, ఆకాశం నుంచి దిగలేదు కదా మీరు, ఆతాన్లో మొక్కలే కదా. మీరు మోస్తే తప్పులేదు, మీరు ఎవరితో కలిసి వెళ్ళినా తప్పులేదు, మీరు ఎవరితో సంసారం చేసినా తప్పులేదు, ఇంకెవరో చేయకూడదు, ఇంకో పార్టీ వాడు కలగకూడదు, ఇంకో పార్టీ వాడు కలిసి ఉండకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు. అంటే నీకో ధర్మం మాకో ధర్మం అంటే ఎలా కుదురుతుంది నాన్నగారు? ధర్మం అన్నది అందరికీ ఒకలానే ఉంటుంది. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, రాష్ట్ర యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సును ఆలోచిస్తున్నారు. పదవులు చేయాలంటే దురాశయానికి లేదు. ఆయన రాజకీయాల్లో ఎందుకు వచ్చారంటే ఈ రోజున ఆయన చెప్పేది ఒకటే, మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రం గడిచేటువంటి 5 ఏళ్ల బట్టి అధోగతి పాలైపోయింది. మనకు రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, రోడ్లు లేవు, ఎటువంటి సదుపాయాలు లేవు, ఎవరన్నా హాస్పిటల్స్ కూడా లేవు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు దీన్ని బాగు చేసుకోవాలంటే మనం ఒకరిద్దరం కలిసి దీన్ని చేసుకుంటే తప్పనిసరిగా తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంచి కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక మంచి పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఆయనలో స్వార్థం లేదు. ఆయనలో జగన్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి స్వార్థం మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా అనవసరంగా అవాకులు చవాకులు పెట్టడం ఇది సరైనటువంటి విధానం కాదు. నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకోవటం అన్నది ఆకాశం మీద ఉమ్మెత్తే తిరిగి వచ్చి ముఖం మీదే పడుతున్నట్టుగా అవన్నీ కూడా మీకే వర్తిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ పేరు నాని గారు గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా తెలియపరుస్తున్నా. మీరు అనవసరంగా ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఆ మీటింగ్ కాకముందే నువ్వు డబ్బడబడమంటూ వస్తావు, ఏదో పిచ్చి పిచ్చి పేలపల్లి పేలుతావు. కనీసం ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి పిచ్చి పేలపల్లి పేలటం మానేసి కనీసం విషయం తెలుసుకోండి. మీ ఎంపీ గారు ఎందుకు వచ్చేసాడు మీ పార్టీలోంచి? నీ పార్లమెంట్ సభ్యుడు నిలబెట్టుకోలేటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏ విధంగా మాట్లాడగలుగుతారని ఈ సందర్భంలో ఇస్తున్నా. రోడ్ల గురించి చెప్పారు, తప్పే ఉంది. రోడ్లు ఉన్న పరిస్థితి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నన్ను పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, మీ ఇంట్లో వాళ్ళు అడుగు, మీ పిల్లలు అడుగు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి, లేకపోతే నీ వాటర్స్ని అడగండి. రోడ్డు మీదకి వెళ్ళి వచ్చి చెప్పన్నాడు రోడ్లు ఎలా ఉన్నాయన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పక్కర్లేదు. ఆ విధంగా ఆయన చెప్తే రోడ్లు అడగడం తప్పేటం నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. పేరు నాని గారిని అడగకూడదని చెప్పడానికి మీరెవరని ఈ సందర్భంగా మరి పేరు నాని గారిని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా అనేక విషయాల్లో మీరు ఇష్టం వచ్చినటువంటి మాట్లాడుతున్నారు. ఏదో రౌడిజం గురించి చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పాడు, ఏదో రౌడిజం చేస్తానని చెప్పలేదు. ఎవరైనా సరే జనసేన పార్టీ మీటింగులు జరిగినా, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ,
లేకపోతే వేరే మహిళల మీద కానీ, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం మీద కానీ ఎవరి మీద అన్యాయంగా దౌర్జన్యాలు జరిగితే తిప్పి కొడతామని ఖచ్చితంగా చెప్పడు. తప్పే ఉంది అందులో. మీరు తప్పు చేస్తే మేము క్షమించాం, మేము కూడా తిరగబడతామని చెప్పాడు, దమ్ముగా చెప్పాడు. దాంట్లో ఏమి తప్పులేదు. దానికి ఏదో వీళ్ళ గోక్కుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది. మీరు తప్పు చేయకుండా ఉండండి అన్నటువంటి విషయాలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. తెలుగుదేశం పార్టీ రోడ్లు వేసింది, తెలుగుదేశం పార్టీ ఇళ్ళు కట్టింది, తెలుగుదేశం పార్టీ కాలువలు తవ్వింది, తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టు శక్తివంచం లేకుండా కట్టింది. అన్ని రకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేసింది. మీరు వచ్చినటువంటి 5 సంవత్సరాలు బట్టి పోలవరం పడుకుంది, ఒక రోడ్డే లేదు, ఒక కాలువ తవ్వలేదు, ఒక 10 ఇళ్ళు కట్టినటువంటి దాఖలాలు లేవు, ఏమీ లేవు. మరి మేము అడిగితే తప్పంటే ఎలా కుదురుతుంది? తెలుగుదేశం పార్టీని తిడతావు, పవన్ కళ్యాణ్ గారు తిడతావు, చంద్రబాబు నాయుడు గారు తిడతావు, పవన్ కళ్యాణ్ గారు తిడతావు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, నువ్వు చూడు. 5 ఏళ్ళు నువ్వేం చేసావంటే ఏమి లేదు. ఒక రోడ్డే లేదు ఎక్కడ కూడా, ఒక కాలువ తవ్వలేదు ఎక్కడ కూడా. పోలవరం కేంద్రం ఇచ్చే డబ్బులు తెచ్చుకుని ఆ పోలవరం పూర్తి చేయలేకపోయారు. ఇంతకన్నా అసమర్థత ఏముంటుంది చేసి అడుగుతారు. మీరు సమాధానం చెప్పాలి తప్ప ఏదో ప్రెస్ మీట్ పెట్టి బైకులు దెబ్బకి దెబ్బన్నట్టుగా ఏదో నువ్వు పిచ్చి పిచ్చి పేలపల్ల పెడతారు. కుదరదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నట్టుగా మాట్లాడాలా. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో వెళ్ళినట్టుగా ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళు అవుతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పారు వాళ్ళు. భవిష్యత్తులో పొత్తుల గురించి మాట్లాడుతూ పొత్తుల గురించి చెప్పాను ఇందాక. మీరు ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకొని 24 నెంబరు 24 మంది ఎత్తుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు 24 మంది తీసుకుంటే నీకెందుకు, 44 మంది తీసుకుంటే నీకెందుకు, 100 మంది తీసుకుంటే నీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక పొత్తులో ముందుకు వెళ్తుంది. ఆ పొత్తులో ముందుకు వెళ్ళినప్పుడు 2 పార్టీ అధినేతలు ఇద్దరు కూడా చర్చించుకుని ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, భవిష్యత్తులో పరిస్థితులు ఎలాగా, ఈనాడు ఏ విధంగా మనం కలిసి పొత్తులో ముందుకు సాగాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాత లేకపోతే తర్వాత ఏ విధంగా ముందుకు సాగాలి అన్నటువంటి ఇంటర్నల్గా అనేక రకాలైనటువంటి ఆలోచనలు వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు వారిద్దరు కూడా. ఆ విధంగా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 24 మంది శాసనసభ్యులు, ఒక 3 పార్లమెంట్ సభ్యులు మరి జనసేన పార్టీకి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. దానికి పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది లేదు, తెలుగుదేశం పార్టీ అనేది ఏదో కందకలేని తర్వాత పెండ్లానికి ఎందుకన్నట్టుగా మధ్యలో మీకెందుకో నాకు అర్థం కావట్లేదు. కందకలేని తర్వాత పెండ్లానికి ఎందుకన్నట్టుగా మధ్యలో మీకెందుకు ఆ దూరత నాకు అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నా, ఎంతమంది ఉన్నారని కాదు, 24 మందితోటే పవన్ కళ్యాణ్ గారు సత్తా చూపెడతారు చూద్దు. కానీ భవిష్యత్తులో 24 మంది ఈరోజు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తన సత్తా ఏంటో చూపెడతాడు చూద్దు. కానీ 24 మంది అన్న 44 మంది అన్న కాదు. ఈరోజు శాసనసభ్యులు 24 మంది తీసుకున్నాం, పార్లమెంట్ సభ్యులు 3 తీసుకున్నాం, పదవులు తీసుకుంటాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పేర్నాని గారికి తెలియపడుతున్నాం. మా గురించి మీరు ఆందోళన చెందొద్దు. పాపం మీకు ఎక్కడ కూడా జగన్ గారు మీరు పార్టీలో టికెట్లు ఇస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మాకు వద్దు బాబు అని వెళ్ళిపోతున్నారు. మీ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, మంత్రులు పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు. అలా మీ పార్టీ కార్యక్రమం మీరు చూసుకోండి. 175 మేమే నెగ్గుతాం కాదు, అసలు 175 మందికి పోటీ పెట్టగలరా లేదా, మరి నామినేషన్ టైంకి ఆ పరిస్థితి మీరు చూసుకుని మీ పార్టీ గురించి మీరు ఆలోచించుకోండి. జనసేన పార్టీ గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. దానికి సమర్థవంతమైన నాయకత్వం ఉంది. జనసేన పార్టీకి దమ్ము, ధైర్యం, సత్తా, ఆలోచన, అవగాహన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి అపార అనుభవం కలిగినటువంటి పెద్దల గౌరవం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళు ఎవరి పార్టీ పని చూసుకుంటున్నారు. మీ పార్టీ ఈ రోజున రాష్ట్రంలో అధోగతి పాలై ఉన్నటువంటి పరిస్థితి.